బతుకమ్మ పండుగ వచ్చేస్తూ ఉంది. బతుకమ్మ పండుగకు మన బతుకమ్మ కుంట చెరువు కూడా సర్వం సిద్ధమైపోయింది. సో ప్రస్తుతం మనం విజువల్లో చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు చూస్తే ఈ చెరువు మొత్తం కూడా డంప్యార్డ్తో నిండిపోయి ఒక శిథిలావస్థకు చేరుకున్న చెరువులా ఉండేది. ఇప్పుడు చూస్తే కంప్లీట్గా హైడ్రా దీన్ని వారి టేక్ ఓవర్ చేసుకొని కంప్లీట్గా కూడా దీన్ని ఎఫ్టీఎల్ ఎవరిని కంప్లీట్గా ఏవైతే బఫర్ జోన్లో ఉన్నాయో ఆ నిర్మాణాన్ని రిమూవ్ చేసి ఒక బతుకమ్మ కుంట చెరువుకి ప్రాణం పోసినట్టుగా కనిపిస్తూ ఉంది. కంప్లీట్గా ఒక ప్లెజెంట్ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ఒక రిజర్వాయర్ డ్యామ్కి వెళ్తే ఏదైతే లుక్ కనిపిస్తుందో మనకు ఆ విధంగా అయితే కనిపిస్తూ ఉంది. రానున్న 26వ తారీఖున ఈ బతుకమ్మ కుంట చెరువుని అంగరంగ వైభవంగా ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి చేత ఈ చెరువు అయితే ఓపెన్ చేయబోతూ ఉన్నారు. సో పనులన్నీ కూడా శరవేగంగా సాగుతూ ఉన్నాయి. కళాకారులు పెయింటింగ్స్ వేస్తూ ఉన్నారు. సో లోపల పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్తో పాటు అండ్ దాంతోపాటు ఏదైతే ఉన్నాయో మొక్కలు అవన్నీ కూడా పెడతా ఉన్నారు. వాకర్స్కి పెడతా ఉన్నారు. అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ మన విజువల్లో చూసుకుంటే కంప్లీట్గా మీరు ఒకసారి విజువల్ చూడొచ్చు. పెయింటింగ్స్ వేస్తున్నారు. చూడగానే ఒక బతుకమ్మ పండుగ కనపడాలంటే ఆ చక్కటి బతుకమ్మ పండుగ ఆ పిల్లలది అన్నీ కనిపిస్తూ ఉంది. జేసీబీ ఒక పక్కన అన్నీ కూడా తోడేస్తూ ఒక రోడ్ క్లియర్ చేస్తూ ఉంది. మనం నిల్చిన ఏరియా అంతా కూడా కంప్లీట్గా వాకర్స్ దీని చుట్టూ కూడా వాకింగ్ చేసుకునే విధంగా అయితే రోడ్ని క్లియర్ చేసుకుంటూ ఉన్నారు. నడవడానికి వీలుగా ఉండేలా చేస్తూ ఉన్నారు. అండ్ అదేవిధంగా పిల్లలు ఆడుకోవడానికి ఒక కిడ్స్ ఏరియా, జారుడు బల్లలు అవన్నీ పెడతా ఉన్నారు. సో ఒకప్పుడు ఈ బతుకమ్మ కుంట శిథిలావస్థకు చేరుకొని దుర్వాసన వస్తూ డంపింగ్ నింపేసిన చెరువుని చుట్టుపక్కల ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా చెత్తను తీసుకొచ్చి ఇందులోనే పడేయడం, ఒక మురికి కాలంలో అయిపోయిన ఈ బతుకమ్మ కుంటని బతుకమ్మకి ప్రాణం పోసినట్టుగా జీవం వచ్చింది. మళ్ళీ చూస్తుంటేనే ఎంత ఆహ్లాదంగా ఉంటుంది. సాయంత్రం వేళ మీరు ఈ ప్లేస్కి వచ్చి ఒక 1 అవర్ గడిపారంటే మీకు మనసుకి ఎంతో ప్రశాంతం కలిగే అంత మంచి అట్మాస్ఫియర్ అయితే వచ్చింది. సో బతుకమ్మ పండుగకి సర్వం సిద్ధమైపోయింది మన ఈ బతుకమ్మ కుంట. సో ఇంకొన్ని రోజుల్లో మన రేపు సద్దుల బతుకమ్మ స్టార్ట్ అవబోతుంది, ఎంగిల బతుకమ్మ స్టార్ట్ అవబోతూ ఉన్నాయి, ఇవన్నీ స్టార్ట్ అవబోతూ ఉన్నాయి. సో బతుకమ్మలు అన్నీ కూడా వచ్చి ఈ గంగమ్మ ఒడికి చేరుకుంటూ ఉంటాయి. సో ఈ నీటిలో చేరుకుంటూ ఉంటాయి. సో బతుకమ్మ పండుగ అంటేనే తెలంగాణలో తెలంగాణ ఆడబిడ్డలకి ఎంతో ప్రీతిపాత్రమైన పండుగ. సో మంచి బతుకమ్మ చేస్తాం, పాటలాడుతాం, ఆడుతాం. అది నదిలో వదిలన్నా కూడా అంతే చక్కటి అట్మాస్ఫియర్ ఉండాలి, అంత మంచి నీళ్ళు ఉండాలి. కాబట్టి ఒక చక్కటి బతుకమ్మ కుంట పేరుతో ఉన్న బతుకమ్మ అంటేనే బ్రతికి ఉండాలన్న విధంగా చెరువుని సిద్ధం చేశారు. సో జీవకళ మళ్ళీ పుట్టింది మన ఈ బతుకమ్మ కుంటకి. సో విజువల్లో చూస్తూ ఉన్నాం ఎంత చక్కగా మెట్లు కట్టి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. చుట్టుపక్కల ఉన్న ఈ వర్షం పడినప్పుడు నీళ్ళు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇందులోకే వచ్చేలాగా డ్రైనేజ్ వాటర్ రాకుండా ఓన్లీ వర్షం పడ్డప్పుడు నీళ్ళు ఏవైతే ఉంటాయో ఆ వాటిని ఇందులోకి వచ్చేలా చేశారు.